ఎన్టీఆర్ జిల్లా తుర్లపాడులో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కర్రలు, గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్తో పాటు నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 22న తుర్లపాడులో టీడీపీ దిమ్మెను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు. వైసీపీతో కలిసి టీడీపీ రెబెల్ వర్గీయులు దిమ్మెను ధ్వంసం చేయడంతో పాటు అడ్డు వెళ్లిన తమపై కర్రలు, గొడ్డలతో దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఘర్షణతో టీడీపీ దిమ్మె పక్కనే ఉన్న కానిస్టేబుల్ను సైతం లెక్క చేయకుండా జేసీపీతో ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్తత నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి దిమ్మ ఓపెన్ చేసిపోయారండి. ఏబాబు గారు వచ్చారు, నాగరాజు బాబు వచ్చారు. ఇలా వాళ్ళు కావాలని వాళ్ళు చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కలుపుకొని ఏబాబు గారు పోతున్న పోవడంతో దిమ్మ కొడుతున్నారు. ఏదైనా దిమ్మ కొడుతున్నందుకు వైసీపీ వాళ్ళను వాళ్ళు కలిసి మమ్మల్ని కొట్టారని గొడవ తీసుకొని వచ్చారు. 50 మందికి వచ్చారు వైసీపీ వాళ్ళు, రెబల్ మొత్తం కలిపి గొడ్డల్లో కారణం. ఆదిమూల నరేంద్ర, ఆదిమూల అప్పారావు, ఆదిమూల అశోక్, వైసీపీ టీడీపీ. ఆల్రెడీ దాసరి నరసింహరావు శెట్టి అనే ఆయన కాలువ ప్రెసిడెంట్కి వైసీపీ కోనేరు జగదీష్ మిషన్ పనిచేస్తుంది. ఆల్రెడీ కాలకట్ట మీద పోయి చూసిన అట్నే ఉండాలి. వాళ్ళు వీళ్ళు కలిపి వచ్చి ఇలా మమ్మల్ని దాడి చేశారు. మా ఊళ్ళో టీడీపీలో టీడీపీ ఒకటి ఉందండి. టీడీపీలో రెబల్ అండ్ వైసీపీ రెండు తొత్తులతో జరుగుతున్నాయండి. వాళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందికరంగా చేశారు. గతంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కలిపి నన్ను ఇబ్బంది పెడుతున్నారండి.